హరీష్ రావు కారణంగానే తాను బీఆర్ఎస్ను వీడానన్న కవిత వ్యాఖ్యల్ని కొట్టిపడేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కవిత మాటల్లో వాస్తవం లేదన్నారు. అసలు కవిత ఏమన్నారు, దానికి జగ్గారెడ్డి ఎలాంటి క్లారిటీ ఇచ్చారు చూద్దాం. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడు సింకర్ సేల్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరినీ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళి పోయిండ్రు కదా. పోలేదా? ఇవన్నీ హరీష్ చేసినాయి కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. హరీష్ రావు మీద ఉన్న కోపంతో, హరీష్ రావు అంటే నాకు రాజకీయ పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. దట్స్ రాంగ్ స్టేట్మెంట్.